వేసేసి యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేసేసారు. తర్వాత అదర్ ఎలిమెంట్స్ రాసేసి చివరి ఏం రాస్తారు, యాంగులర్ బ్రేస్ రాసేసేసి ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసేసి డివ్ అని పెట్టేసేసి యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేసేస్తాం. ఇలానైనా మనం చేసేసేది. ఓకే దెన్ ఇలా మనం ఏం చేస్తాం అంటే మనందరికి తెలుసు కాబట్టి చూడంగానే మీకు వచ్చేసేసి ఉంటుంది, ఆల్రెడీ స్ట్రైక్ అయిపోయి ఉంటుంది అనమాట ఎలా పెట్టాలి ఏం చేయాలి అనేది. సో మనం ఏం చేస్తున్నాం అంటే HTML లో ఒక కంటైనర్ ని క్రియేట్ చేసేసుకున్నాం. ఓకే దెన్ తర్వాత ఇమేజ్ పెట్టాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇమేజ్ అనేది ఒక స్టైల్ కదా, స్టైలింగ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, CSS లోకి వెళ్ళాలి. CSS లోకి వెళ్ళి ఏం చేయాలి, ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేయాలి. రూల్ సెట్ అనేది రాయాలంటే ఫస్ట్ ఏం పెట్టాలి, ఒక సెలెక్టర్ పేరు పెట్టాలి. మనం తీసుకున్న సెలెక్టర్ నేమ్ ఏవైనా పెట్టుకోవచ్చు కదా, పలాంది పెట్టాలని ఏం లేదు, మన ఇష్టం ఎట్లయినా పెట్టేయచ్చు అనమాట. మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆ ఇమేజ్ పెట్టడానికి ఒక కంటైనర్ అనుకున్నాం, బ్యాక్గ్రౌండ్ BG హైఫన్ కంటైనర్ అని అనుకున్నాం. BG అంటే ఏమంటారంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ కంటైనర్. ఒక కంటైనర్ లోపల ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టాలి అనుకున్నాను కదా, అందుకోసం BG హైఫన్ కంటైనర్ అని ఒక పేరు పెట్టుకున్నాను. మన ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత కర్లీ బ్రేస్ ఆన్ చేస్తాను. తర్వాత నా యొక్క ఆర్కిటెక్చర్ లో ఏముంచు, ఇమేజ్ పెట్టాలి. ఇమేజ్ పెట్టాలి అంటే CSS లో సింటాక్స్ ఏంటిది, CSS లో సింటాక్స్ ఏంటిది, బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అని పెట్టేసేసి కాలన్ పెట్టేసేసి URL రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి లోపల డబుల్ కోట్స్ పెట్టేసేసి ఇమేజ్ యొక్క URL పెట్టేసి అంతేనా. ఓకే అనేది మనకు అర్థమైంది. తర్వాత ఏం చేయాలి, ఒక ఇమేజ్ పెట్టినాక ఏం చేయాలి, ఆ ఇమేజ్ ఎంత హైట్ ఉండాలో మనం చెప్పాలి కదా. ఎంత హైట్ ఉండాలి, మన యొక్క డివైజెస్ చాలా డివైజెస్ వాడతాం, ఫోన్ వాడతాము, ల్యాప్టాప్ వాడతాము, అలా ట్యాబ్ ఇలా అన్ని వాడేస్తా ఉంటాం. వాటిల్లో మన ఇమేజ్ ఎంత హైట్ లో కనపడాలి, 10% కనపడాలా ఆ స్క్రీన్ లో, 20% కనపడాలా, 100% అన్ని డివైస్ లో ఒకేలా కనపడాలా అనేది చేయాలి అంటే మనకు తెలుసు అనమాట. వ్యూ పోర్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసేసి ఎంత పర్సెంటేజ్ కావాలంటే అంత హైట్ పెట్టేయగానే మనకు వచ్చేస్తుంది. ఇమేజ్ ఎంత హైట్ లో ఉండాలి అనేది మనకు తెలిసేసి అందుకని ప్రాపర్టీ ఏంటిది, హైట్ అది పెట్టేసేసి 2 చుక్కలు పెట్టేసి కాలం పెట్టేసేసి స్పేస్ ఇచ్చేసి నా డివైస్ లో 100% హైట్ అంతా ఆక్యుపై చేయాలి, నా స్క్రీన్ అంతా ఆక్యుపై చేయాలనుకున్నాను. అప్పుడు ఏం రాయాలంటే వాల్యూ ప్లేస్ లో 100 VH అని రాసేసేసి కాలన్ సెమీ కాలన్ పెట్టేస్తాను. ఓకే దాన్ని మనం హైట్ పెంచుతా వెళ్తా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఇమేజ్ అనేది కరెక్ట్ గా మనం తీసుకున్న సైట్ లో ఫిక్స్ అనేది అవ్వదు అనమాట. ఆ ఫిక్స్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను, రిపిటేషన్ జరుగుతూ ఉంటది కదా. ఒక చిన్న ఇమేజ్ తీసుకున్నాను, అన్ని డివైజెస్ లో 100% రావాలి అంటే ఏమైంది, ఆ ఇమేజ్ అనేది ఏమైంది అంటే హారిజాంటల్ గా రిపీట్ అవ్వడం, వర్టికల్ గా రిపీట్ అవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాం. అవన్నీ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఆ ఇమేజ్ కరెక్ట్ గా మనం ఎంతైతే తీసుకున్నా అంత ఇమేజ్ మొత్తం క్లియర్ గా కరెక్ట్ గా ఫిక్స్ అయిపోవాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ అని రాసేసేసి కాలన్ పెట్టేసేసి వాల్యూ ప్లేస్ లో కవర్ అని ఇచ్చేసి సెమీ కాలన్ ఇచ్చేసేసాను అనుకో, అప్పుడు ఏమైందంటే మనం పెట్టిన ఇమేజ్ మొత్తం కూడా మనం ఎంత హైట్ అయితే తీసుకున్నా ఆ హైట్ లో కరెక్ట్ గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇలా CSS లో ఒక స్టైల్ రాసేసాను. ఈ రాసే స్టైల్ అంతా తీసుకెళ్ళేసేసి మనం ఏం చేశాను, HTML లో వెళ్ళిన స్టార్టింగ్ ట్యాగ్ కి క్లాస్ అని పెట్టేసేసి కాలం పెట్టేసి డబుల్ కోట్స్ లో మనం ఏదైతే సెలెక్టర్ నేమ్ ఇచ్చామో ఆ సెలెక్టర్ నేమ్ ఇచ్చేసేసి సబ్మిట్ చేసాం. అప్పుడు ఏమైంది అంటే ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో ఆర్కిటెక్చర్ అనేది ఆ ఇమేజ్ అనేది సెట్ అయిపోయింది. ఒక్కసారి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళేసేసి ఆ ఇమేజ్ ని ఎలా సెట్ చేస్తాం అనేది ఒక్కసారి చూసేద్దాం. ఫాస్ట్ మనం చేసేద్దాం. ఓకే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఈ రోజు ఆర్కిటెక్చర్ ఏంటిది చూడంగానే మనం చేసేయాలన్నమాట. ఏంటిది ఆర్కిటెక్చర్ ఇది చేద్దాం అనుకున్నాను. ఆ టోటల్ ఆర్కిటెక్చర్ అనవసరం. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలి. ఇమేజ్ పెట్టాలంటే చూడు ఇక్కడ ఏముందో ఒక బాక్స్ ఉంది. అంటే HTML లో మనం ఏం చేయాలి, ఒక ఇమేజ్ పెట్టాలి అంటే ఒక HTML ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి. ఆ ఎలిమెంట్ ఏంటిది అంటే ఇదంతా కూడా ఇమేజ్ ఎక్కడ ఉంది, ఒక బాక్స్ లోపల పడుతుంది. అంటే బాక్స్ అని చెప్పకూడదు, రోజు కంటైనర్ అని చెప్పాలి. ఇమేజ్ అంతా కూడా ఎక్కడ ఉందంటే ఒక కంటైనర్ లోపల ఉంది. అంటే ఒక కంటైనర్ ని HTML లో క్రియేట్ చేసేద్దాం. అది ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి